మొత్తం సృష్టి అంతా మునిగిపోనివి రెండు ఉన్నాయి. ఒకటి కాశీ, రెండు ప్రయాగ. ఈ రెండు మునగవా అండి? ప్రయాగలో వటవృక్షం మునగదమ్మా. మార్కండేయుడు చిరంజీవి కదా, మనం మార్కండేయుడిని చిరంజీవి అని నమస్కారం చేసుకుంటాం కదా. అలాంటి మార్కండేయ మహర్షి ప్రళయం వచ్చినప్పుడు ఈ చెట్టు మీద కూర్చున్నాడట. మొత్తం నీళ్ళే, ఎటు చూసినా ఏం కనిపించట్లేదు. ఈ చెట్టు మాత్రం ఉందట. కింద నుంచి ఒక మర్రి ఆకులో కరారవిందేన పదారవిందం ముఖారవిందేన వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. చిన్న బాలముకుందుడు ఇట్లా బొటను వేలు తీసుకొని నోట్లో పెట్టుకొని మర్రాకు మీద ఉన్న కృష్ణుడిని చూస్తారు కదా, ఆ కృష్ణుడు కనిపించాడట. ఆయన ఒక్కసారి అని గాలి పీల్చంగానే మర్రి చెట్టు మీద ఉన్నటువంటి ఈయన ఆయన ముక్కులోకి వెళ్ళి బ్రహ్మాండాలన్నీ చూసి మళ్ళీ ఉచ్ఛ్వాస అయిపోయి నిశ్వాస బయటకు వదిలితే ఇట్లా వచ్చి మళ్ళీ వెళ్ళి ఆ మర్రి చెట్టు మీద కూర్చున్నాడట మార్కండేయుడు. ఆ బ్రహ్మాండాలంతా ఇది శంకరాచార్యుల వారు వర్ణిస్తారు. అంత వైభవమైనటువంటి మర్రి చెట్టు. ఈ విషయము మొత్తము సృష్టి అంతా ఇదైనా అది పోదు అని చెప్పుకున్నాం కదా. అక్బర్ని మనం ఏదో గొప్ప సహనం ఉన్నవాడు అనుకుంటాం. అక్బర్కి సహనం లేదు, పరమత సహనం అసలు లేనే లేదు. అక్బర్ ది గ్రేట్ అని మనం రాసుకుంటాం మన పుస్తకాల్లో. అస్సలు సహనం లేని వాళ్ళల్లో అక్బర్ ఒకడు. ఈ వటవృక్షం వల్లే మన ధర్మాన్ని ఈ దేశంలో పెట్టలేకపోతున్నాం. ఈ వటవృక్షం ఉన్నంత దాకా హిందూ ధర్మానికి నష్టమయ్యే అవకాశం లేదు. ఇది శాసనం అమ్మ. ఎప్పటిదాకా ప్రయాగలో వటవృక్షం సజీవంగా ఉంటుందో అప్పటిదాకా హిందూ ధర్మాన్ని ఎవడు నాశనం చేయలేడు. ఇది శాసనం. ఇవి మనకు ప్రత్యక్షంగా ఇప్పుడు నేను అనుభవపూర్వకంగా చెప్తాను. ఈ మాట తెలిసి మొత్తం శాఖల కింద కొట్టే ఇచ్చేశాడమ్మా ఆ చెట్టుని. మొత్తం కొట్టే ఇచ్చాడు. కొట్టేయిస్తే అది మళ్ళీ శాఖోపశాఖలుగా విస్తరించి చాలా పెద్దదైపోయింది. జహాంగీర్కి చాలా కోపం వచ్చింది. అక్బర్ చచ్చిపోయాడు. ఆ కాలంలో జరిగింది ప్రత్యక్షం. అక్కడ చరిత్రలో ఉన్నదే, వాళ్ళు రాసుకున్నది, మనం కాదు. వాళ్ళు పర్షియన్ లాంగ్వేజ్లో రాసుకున్నటువంటి విషయాన్ని మనం చెప్పుకునేది. ఇప్పుడు మేము ఇట్లా కొట్టించామని రాసుకున్నాడు అక్బర్. మళ్ళీ వచ్చింది, మళ్ళీ పెద్దగా చెట్టు మొలిచిపోయింది. జహాంగీర్కి తెలిసింది ఇక్కడ ఈ దేశంలో హిందూ ధర్మం పోవాలి అంటే ఈ చెట్టు నాశనం కావాలి. ఏం చేశాడు? మొదలుకు కొట్టించాడు. మొదలుకు కొట్టిస్తే మళ్ళీ దాంట్లో నుంచి చిగుళ్ళు వస్తున్నాయి. బాగా కాచినటువంటి నూనె, భయంకరంగా కాచినటువంటి నూనె తీసుకొచ్చి ఆ చెట్టు మీద పోయించాడు. మొత్తం అంతా చనిపోవాలని, పూర్తిగా చెట్టు సర్వనాశనం కావాలని. అయినా జహంగీర్ చచ్చిపోయాడు కానీ ఆ చెట్టులోంచి శాఖోపశాఖలుగా వచ్చి ఇప్పటికీ ఆ వృక్షం మనకు కనిపిస్తుంది. ఇప్పటికి ఉందా అండి? ఇప్పటికి ఉంది. అక్కడ పక్కనే కోటలో ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు. ప్రయాగలో కోటలో మనం చూడొచ్చు. పరమత సహనం అనేటటువంటిది వాళ్ళకి అసలు లేదు. ఔరంగజేబుకి కానీ మన జహంగీర్కి కానీ అక్బర్కి కానీ వాళ్ళకి లేదమ్మా. ఉంది అని మనం భ్రమపడుతున్నాం. ఏంది ఔరంగజేబు కాశీని సర్వనాశనం చేసి జ్ఞానవాపి అనే మాస్క్ ఉంటుందమ్మా ఎక్కడైనా? జ్ఞానవాపి ఏంటి మాస్క్కి పేరు? శివాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ పెట్టారు. అందుకనే మొన్న ఇప్పుడు చరిత్రలోకి వెళ్ళి చూస్తే కిందన్నీ గుడి అవశేషాలే, పక్కన అవశేషాలే అనే స్థాయిలో రీసెర్చర్స్ మొదలుపెట్టారు. ఏఎస్ఐ ఆర్కియాలజిస్టులు అయోధ్యలోకి వెళ్ళి ఇక్కడ కింద ఉన్నాయి అంటే వాళ్ళు దాన్ని నాశనం చేస్తేనే కదా. అయితే అంత మహత్తరమైన కాశీలో కొద్దిగా స్థలం గుడి పక్కనే అయితే వాళ్ళ కోసం ఖాళీగా ఎవరు వదిలిపెట్టరు. కాబట్టి అట్లా దారుణాలు చేశారు.